హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒక విలేజ్ లో ఉన్న శివుని ఆలయంలో రోజు వచ్చి వెళ్తున్నాడని పూజలు చేస్తాడట. అసలు విషయంలోకి వస్తే శాస్త్రవేత్తలు అశ్వత్థామను పట్టుకోవడానికి గుడిలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నమ్మలేరు. అయితే మధ్యప్రదేశ్ లోని పహర్గంజ్ లో అత్యంత కొన్ని వేల సంవత్సరాల యుగాల క్రితం శివలింగం ఉంది. కానీ నిజానికి ఆ శివలింగానికి ఎవరు తెలియని నీడ లాంటిది వచ్చి పూజలు చేయడానికి వస్తుందట. అక్కడ ప్రజలు నమ్ముతారు. గుడిలో కరెక్ట్ గా 4 o'clock టైంలో పూజలు చేసి వెళ్లిపోతాడట. నిజానికి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆ శివలింగంపై బెల్పత్ర ఆకులు డిఫరెంట్ గా ఉంటుందట. సాధారణ బెల్పత్రాలు కంటే 3 లేదా 4 ఆకులతో ఉంటుంది. కానీ ఇలాంటి ఆకులు ఎక్కడ చూడరు. ఎందుకంటే ఇది 4 రకాలుగా కాదు, ఏకంగా అవి 20 రకాల ఆకుల బెల్పత్రాలు వేసి శివలింగంపై వేసి ఉంటాయట. ఈ విషయం పహర్గంజ్ రాజుకు తెలియగానే ఆ రాజు బట్టలతో ఆ గుడికి చేరుకుంటారు. ఈ మిస్టరీని తెలుసుకోవడానికి రాత్రి నుండి ఉదయం అంత ప్రొద్దున ఎవరు వస్తున్నారని ఆ రాజు ఆ సైనికులను కాపలాగా పెడతారు. ఆ భటులు ఆ తర్వాత కంటి రెప్పలు ఆర్పకుండా మేల్కొని ఉంటారు. తెల్లవారుజాను సమయంలో 4 గంటల సమయంలో చాలా నిశ్శబ్దంగా గాలులు వీచాయి. అక్కడి భటులు నిద్రలోకి జారుకున్న ఆ తర్వాత పూజలు చేసి ఉంటారు. అండ్ మళ్ళీ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆ గుడి లోపల సీసీ కెమెరాలు పెట్టారు. కానీ ఉదయం 4 గంటలు కాగానే ఆ సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. ఇక్కడ స్థానికుల ప్రకారం అశ్వత్థామ వచ్చి వెళ్తాడని నమ్ముతారు. కానీ ఇంకా ఇది మిస్టరీగానే ఉంటుంది.